తమిళనాడు నుంచి రాజ్యసభకి వెళ్తోంది ఎవరు కాంగ్రెస్ తరపున అంటే శ్రీ ప్రవీణ్ చక్రవర్తి తమిళనాడు నుంచి రాజ్యసభకు వెళ్తూ ఉన్నారు. సో విజయ్ తీసుకున్న నిర్ణయాలపైన అప్రిషియేషన్స్ వస్తున్నాయి. పార్టీ పెట్టినటువంటి 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడంతో తమిళులు తీసుకున్న నిర్ణయం కరెక్టే అన్నట్టుగా వారంతా భావిస్తూ ఉన్నారు. తమిళనాడు ప్రజల్ని వారి యొక్క మన్నల్ని పొందుతూ రోజు రోజుకి తను తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా నేషనల్ లెవెల్ సెన్సేషన్స్గా మారుతూ ఉన్నాయి. విజయ్కి చాలా అప్రిషియేషన్స్ వస్తూ ఉన్నాయి. సో డీటెయిల్డ్గా మాట్లాడదా నాతో పాటుగా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, విజయ్కి వచ్చిన ఒకే ఒక అవకాశం ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాజ్యసభ. తనకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక్క ఎంపీ సీటు కూడా లేదు టీవీకే పార్టీకి. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఢిల్లీలో లేదా రాజ్యసభలో తన వాయిస్ వినిపించాలనుకున్న విజయ్ అది కూడా త్యాగం చేశారు, కాంగ్రెస్ కేటాయించారు. అంటే ఎలా చూడాలి? మిత్రధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని చాలా పర్ఫెక్ట్గా పాటిస్తున్నారు అనుకోవాలా? అట్ ది సేమ్ టైం కాంగ్రెస్కి అవకాశం అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహభావాన్ని మరింతగా పెంచుకుంటున్నారా విజయ్? డెఫినెట్ గా విజయ్ ఇటీవల తీసుకుంటున్న కొన్ని లెక్కలు, కొన్ని పరిణామాలు, కొన్ని స్టెప్స్ అయితే నిజంగానే నేషనల్ లెవెల్లో కూడా దీని మీద కొంత చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయ్యారు. ఆ కష్టకాలంలో తనకి 5 మంది ఎమ్మెల్యేలు మద్దతు కాంగ్రెస్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ కి 2 మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఏదైతే రాజ్యసభ సీటు కాంగ్రెస్ నుంచి తమిళనాడు నుంచి ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఆ సీటును కూడా కాంగ్రెస్ కి త్యాగం చేయడం అనేది చాలా వరకు కూడా అంటే తన స్టెప్స్ అంటే సెంట్రల్ లో తను ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు, రాబోయే రోజుల్లో ఒక బలం ఏ విధంగా తను నిరూపించుకోవాలనుకుంటున్నారు, అవసరమైనప్పుడు ఎవరి మద్దతు తనతో ఉండాలి అని. అంటే బేసిక్ గా మిత్రధర్మం కూడా అంటే ఒక నిజంగానే మామూలుగా ఇప్పుడు తీసుకుంటే ఇతనికి ఒక రాజ్యసభ సీట్ అయితే వస్తుంది టీవీకి ఒక రాజ్యసభ సీటు వచ్చినందువల్ల అక్కడ గట్టిగా మాట్లాడే పరిస్థితి ఏముండదు, తన వల్ల ఉండకపోవచ్చు. కాకపోయినా కాంగ్రెస్ ఒక లిస్ట్ కూడా ప్రకటించింది. ఆ లిస్టు పూర్తిగా కూడా ఇప్పుడున్న 5 మందిలో చూడాల్సిన నేపథ్యం అయితే మనకి ఉంది. కాబట్టి తమిళనాడుకి సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ప్రవీణ్ చక్రవర్తి ఉన్నారో ప్రవీణ్ చక్రవర్తి కూడా డేటాబేస్ సంబంధించిన వ్యక్తి, బ్యాక్ అండ్ డేటాబేస్ కి సంబంధించి చాలా కీలకంగా కాంగ్రెస్ కి పనిచేశారు ఆయన.